ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చాలా రోజులు అయితే వీడియో చేయక హెల్త్ ఇష్యూస్ వల్ల. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం. అయితే అంచనాలకు విరుద్ధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పెరుగుదల ఉండదు. అంటే ఇది 2.57 వద్ద ఉంటుందన్నమాట. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 50 లక్షల ఉద్యోగులు 65 లక్షల మంది పెన్షన్లపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల రెండు, ఆంధ్రప్రదేశ్ ఇటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఉద్యోగుల కేంద్రంలో చేస్తుంటారు. ఇది అంటే జీత అనేది సవరణ పైన స్పష్టత తీసుకొచ్చినప్పటికీ ఆశించిన జీత పెంపు రాకపోవడం వల్ల కొంత నిరాశ అయితే కూడా కలిగించింది. ప్రభుత్వ రంగ వేతన నిర్మాణంలో డిఏని మూల వేతనంతో విలీనం చేయడం ఒక ముఖ్యమైనటువంటి చర్య. ఇది వేతన స్థాయిలను ప్రమాణీకరించడానికి మరియు తదుపరి వేతన సంఘం ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యంగా ఇంక్రిమెంట్ ఆఫ్ పెంపులపైన ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి సహాయపడుతుందన్నమాట. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఉద్యోగులకు చెల్లించేటువంటి జీవన వ్యయ సర్దుబాటు డిఏని మూల వేతనంలో విలీనం చేయడం మొత్తం వేతన స్థావరాన్ని సవరిస్తుంది. చివరి ప్రధానంగా డిఏ విలీనం 6 వేతనానికి సంబంధించి ముందు జరిగిందనమాట. మూల వేతన నిర్మాణానికి సవరించడానికి ఉపయోగించినటువంటి గుణకార సంఖ్య ఫిట్మెంట్ ఫ్యాక్టరు కొత్త వేతన స్థాయికి మారినప్పుడు ఉద్యోగి వేతన ఎంత పెరుగుతుందనేది నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉద్యోగులు ఆశించిన పెంపు 3.68% కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ వైఖరి ఆర్థిక పరిమితిలో కారణంగా మార్పు లేదు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా 3.00 లేదా అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మిశ్రమ స్పందన అయితే వచ్చాయి. ఇక డిఏకి సంబంధించి ఏదైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పటికీ డిఏని మూల వేతనంలో విలీనం చేయడం వల్ల ప్రయోజనాలు అందించే నిర్మాణాలు హెచ్ఆర్ఏ ఇందులో వచ్చేసి హౌస్ రెంట్ అలవెన్స్ వంటి భత్యాలు, గ్రాట్యుటీ పెన్షన్లు లెక్కలు పెరుగుతాయి. అదేవిధంగా ఎన్పిఎస్, పిఎఫ్ వంటి సంస్థాగత విరాళాల్లో పెరుగుదల, ఆదాయ పన్ను మినహాయింపు కోసం వేతన స్లాబ్లు వర్గీకరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, రక్షణ సిబ్బంది, స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, కేంద్ర జీత నిర్మాణానికి అనుసంధానమైన వారు. మొత్తానికైతే డిఏలకు సంబంధించి దీనివల్ల బెనిఫిట్స్ ఏమొచ్చాయనే విధంగా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే